నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఈ వీడియోలో మనము బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పాత వీడియోకి కంటిన్యూషన్గా తెలుసుకుందాము. ఏ టైమింగ్స్లో తినాలి అన్నది మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. మనం ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి ఫుడ్ తినడం మొదలు పెడితే 6 o'clockకి స్టాప్ చేసేసేయాలి. సూర్యుడితో పాటు తినాలి, సూర్యుడు ఉన్నప్పుడే తినాలి అని తెలుసుకున్నాం కదా. ఇలా తినడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఫుడ్ ఎర్లీగా తినడం ఆపేయడం వల్ల రిమైనింగ్ టైం అంతా బాడీ డైజెషన్కి ఒక 3-4 hours తీసుకుంటుంది. తర్వాత అంతా కూడా క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది లోపల చక్కగా జరుగుతుంది. వేస్ట్ అంతా బయటికి వెళ్ళడము, ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అంతా కూడా బాడీ తనకు తానే చక్కగా చేసుకోగలుగుతుంది. ఆ టైమింగ్ అనేది మనము ఇవ్వవలసి ఉంటుంది. సెకండ్ థింగ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. మీరు టైమింగ్స్ కావాలంటే మార్చుకోండి అని కూడా చెప్పాను కదా. 8 కావాలంటే 10 AM చేసుకొని దాన్ని, అంటే ఆఫీస్ టైమింగ్స్ని బట్టి మీరు 10 hours తింటాను, మిగతా రిమైనింగ్ 14 hours అనేది నేను ఫాస్ట్లో ఉంటాను, ఏమి తినను, ఫాస్టింగ్ అంటే ఏమి తినను అని బాడీని మైండ్ని ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు అక్కడే ఫస్ట్ స్టెప్లోనే విన్నింగ్ అనేది సాధిస్తారు. బరువు పెరగరు, ఖచ్చితంగా బరువు పెరగరు, ఖచ్చితంగా బరువు తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. అందులో ది బెస్ట్ టెక్నిక్ అనేది ఉంది, చెప్తాను. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది తెలుసుకుందాం. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, బరువు తగ్గాలి అన్నా లేదా మజిల్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి అన్నా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. ఇది ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు ప్రోటీన్ తింటే మంచిది, ఫైబర్ తింటే మంచిది అని చెప్పి కదా. బట్ ఇది నేను ఇప్పుడు చెప్తున్నది పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తిన్నారు, అందులో ఎలాంటి ప్రోటీన్ ఉండింది, దాని గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే మనకి ప్రోటీన్స్, ఫైబర్స్ ఇవన్నీ వెతుక్కొని ఎందులో ఎంత ఉంది అనేది చూసుకొని తినేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు కూడా చూసుకొని తినాలి అంటే కష్టం. బట్ మనకి ఇప్పుడు ఈజీ మెథడ్స్ ఉన్నాయి, ఎందులో ఎంత ప్రోటీన్ ఉంటుందని మనం జస్ట్ గూగుల్ చేసినా కూడా తెలిసిపోతుంది. ప్రోటీన్ అనేది హెల్త్కి చాలా మంచిది, మజిల్కి మంచిది, తర్వాత వెయిట్ పెరగకుండా కూడా చూస్తుంది. ఎందుకు చూస్తుంది అంటే ప్రోటీన్ ఫుడ్ మనము ఎక్కువగా తీసుకోలేం. ప్రోటీన్ ఫుడ్ తిన్న తర్వాత పొట్ట చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, వెంటనే ఆకలి కూడా వెయ్యదు. దానివల్ల మనకి అది ప్రోటీన్ ఫుడ్ చాలా మంచిది. మజిల్ని బాగా బిల్డప్ చేయడానికి కూడా చాలా మంచిది. ఫ్యాట్ పెరగనివ్వదు, మజిల్ బిల్డింగ్కి చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఫుడ్లో మనం తీసుకుంటే శనగలు, పప్పు ధాన్యాలు, ఈవెన్ రైస్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. మళ్ళీ మీరు ప్లాంట్ బేస్ ప్రోటీన్ తీసుకున్నామంటే బాడీకి చాలా మంచిది, లైట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. చాలామంది ప్రోటీన్ అనగానే ఇంకా చికెన్, మీట్ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. వాటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది, ప్లాంట్ బేస్ ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల చెప్పాను కదా, డైజెషన్ బాగా అవ్వడము, మనకు మజిల్ స్ట్రెంగ్త్ పెరగడం, ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా ఉంటుంది, ఫ్యాట్ లాస్ కూడా చాలా మంచిది. ఈ ప్రోటీన్తో పాటు ఫైబర్ ఉన్నప్పుడే మనకు డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. లేదంటే ఓన్లీ ప్రోటీన్, హై ప్రోటీన్ తీసుకున్నారనుకోండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడము, ఇండైజెషన్ ప్రాబ్లం రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఫైబర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి. గుడ్ ఫ్యాట్స్ యాడ్ చేసుకోండి. లైక్ గుడ్ ఫ్యాట్స్లో మనకి బాదాం, పాల మీద మీగడ చాలా చాలా మంచిది, గుడ్ ఫ్యాట్స్ అవన్నీ కూడా. సో నట్స్లో కూడా గుడ్ ఫ్యాట్స్ దొరుకుతాయి, ఇలాంటివి తీసుకోండి. తర్వాత కార్బోహైడ్రేట్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రైస్ని చూస్తే చాలామంది భూతాన్ని చూసినట్టు భయపడుతున్నారు. జిఐ లెవెల్ తక్కువగా ఉన్న రైస్ అంటే ఉప్పుడు బియ్యం కానీ, పాలిష్డ్ రైస్ కానీ, దంపుడు బియ్యం కానీ ఇలాంటివి చాలా మంచిది. కంప్లీట్గా పాలిష్ చేసిన బియ్యంలో హై క్యాలరీస్ ఉంటాయి, హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందువల్ల అది ఫ్యాట్ లాగా స్టోర్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది మంచిది కాదు. బట్ మనము రెగ్యులర్గా తీసుకునే రైస్ని మానేసి, లేదు నేను ఏదో స్ట్రిక్ట్గా డైట్ చేస్తాను అనుకొని అలా మైండ్ సెట్ని మాత్రం పెట్టుకోకండి. రైస్ తింటూనే కూడా చక్కగా బరువు తగ్గొచ్చు. అంటే మన యాక్టివిటీ ఎలా ఉండాలి అంటే తిన్న తర్వాత కూర్చున్న చోటే ఉండిపోకూడదు. అలా చేసాము అంటే ఖచ్చితంగా మనము బరువు పెరుగుతూనే పోతాం. ఎంత తిన్నామో దానికి తగ్గట్టు యాక్టివిటీ అనేది ఉండాలి. పొద్దునే యోగా చేయండి, సాయంత్రం వాకింగ్ చేయండి, ఇలాంటి ఫుడ్స్. తర్వాత న్యూట్రియంట్స్, వైటమిన్స్ బాగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోవడం,
కలర్ఫుల్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీలో వెజిటబుల్స్ బాగా ఉండేలాగా చూసుకోండి. కొన్ని నట్స్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా ఉంటాయి, అలాంటివి తీసుకోండి. లైక్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నారంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అది బాడీలో ఫ్యాట్ని బాగా కరిగిస్తుంది. ఇలా ఫుడ్స్ని ప్లాన్ చేసుకొని, అంటే హెల్తీ ఫుడ్స్. నేను ముందే చెప్పాను, అసలు మన అమ్మమ్మకి కానీ నానమ్మకి కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఈ ఫుడ్ నీకు తెలుసా అని అడగాలి. వాళ్ళకి తెలుసు అని చెప్తే ఆ ఫుడ్ తీసుకోండి. మనకెందుకండి వాళ్ళకి తెలియని ఫుడ్స్, కొత్త కొత్త ఫుడ్స్ అని మనకెందుకు? మనం ఎప్పటి నుంచో మన పాతకాలం నుంచి చక్కగా హెల్దీ ఫుడ్ తింటూ వచ్చామో అలాంటి ఫుడ్ తింటూనే బరువు తగ్గడం చాలా ఈజీ. మీకు అర్థమైంది కదా? తింటున్న టైమింగ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి. మరీ తక్కువ తిన్నా కూడా బరువు తగ్గరు, అలానే మరీ ఓవర్గా తిన్నా తగ్గరు. మినిమం 60 to 70% ఆఫ్ పొట్టకు తినండి. మంచి వ్యాయామం చేయండి, యోగాసనాలు. రానున్న వీడియోలో ది బెస్ట్ యోగాసనాలు, మంచి మజిల్ స్ట్రెంగ్త్ని పెంచే, కోర్ స్ట్రెంగ్త్ని పెంచి, వెయిట్ తగ్గించే, ఈజీగా ఉండే ఆసనాలు ఎన్నో చెప్తాను. అవన్నీ కూడా చేద్దాము. మంచి ఫుడ్, వీటన్నిటితో పాటుగా టైంకి నిద్రపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గాలి అనుకుంటే మనకు మినిమం 6 to 8 అవర్స్ స్లీప్ ఎప్పుడైతే ఉంటుందో, బాడీ నిద్రలో మాత్రమే బాడీ డీటాక్సిఫికేషన్, క్లెన్సింగ్ ప్రాక్టీస్ అనేది చాలా బాగా జరుగుతుంది. అలా చేస్తూ మన లైఫ్ స్టైల్ని హెల్తీగా, హ్యాపీగా ఉంచుకుంటూ బరువు తగ్గుదాం. బరువు తగ్గడంతో పాటు వెనకల ఆల్రెడీ మనకు బరువు పెరగడం వల్ల వచ్చిన చాలా హెల్త్ ఇష్యూస్ని, లైక్ పీసీఓడి, పీసీఓఎస్, ఫ్యాటిగ్యూ, స్ట్రెస్, ఇలాంటి డిప్రెషన్, ఇట్లాంటివన్నిటిని తగ్గించుకుంటూ వచ్చేద్దాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.